హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను వాకింగ్కి వచ్చాను, సరదాగా వాకింగ్కి వచ్చాను అనమాట. సముద్రం పక్కకి సరదాగా రిలీఫ్ కోసం అన్నట్టు అప్పుడే భోజనం చేసి ఇలా వచ్చాను అనమాట. మాకు సముద్రం పక్కన ఉంటుంది కాబట్టి ఇప్పుడు పడితే అప్పుడు రావచ్చు. ఇదంతా నైట్ వాకింగ్ చేస్తారు వాళ్ళు. గాలి బాగా వేస్తుంది చల్లగా. ఎలాగా రూమ్లో 11 దాకా పడుకోరు. దాని గురించి ఇలాగ వచ్చాను. మొన్న నేషనల్ డే జరిగింది కదా, దాని గురించి డెకరేషన్ ఇది ఇంకా తీయలేదు అలా. సరదాగా ఇక్కడ చల్లగాలి కూర్చున్నాను. అది సీమ సంతకాల చెట్టు. నైట్ దానికి కూడా లైటింగ్ పెట్టేసారు. ఇదంతా లైటింగే. మనం అలా దేనికి అలవాటు పడకూడదు, అసలు దేనికి అసలు అడిక్ట్ అవ్వకూడదు, అలవాటు పడకూడదు. ఎందుకంటే తర్వాత మళ్ళీ వదులుకోవడం కష్టమవుతుంది. ఏంటంటే ఇందాక నేను ఒక జ్యూస్ తాగాను. ఆ జ్యూస్ ఎప్పుడు ఆ రోడ్డు అంటే ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో రకంగా జ్యూస్ తాగాలనిపిస్తూ ఉంటుంది అంతమాట. అది లెమన్ జ్యూస్ అనమాట. దాని ఒక దరం అది. ఎప్పుడు ఆ రోడ్డు అంటే ఎప్పుడు వెళ్ళినా సరే అటు వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. ఇప్పుడు నా జేబులో డబ్బులు లేవంటే పర్స్ తేలేదు, నేను రూమ్లో పెట్టాను. అయినా కానీ ఆ రోడ్డు అంటే వెళ్ళాను. ఆ జ్యూస్ కాడ ఆటోమేటిక్గా ఆగిపోయి అన్ని జ్యూస్ ఇమ్మన్నాను. వాడు తెలుసు కాబట్టి, అంటే అంత మాట వెళ్తాం కాబట్టి వాడు ఇచ్చాడు. మామూలుగా ఇవ్వడు కదా. అది దాని గురించి ఎవరికి అంత దేనికి అంత అడిక్ట్ అవ్వకూడదు. ఇదే లెమన్ జ్యూస్. తణుకులో ఉన్నప్పుడు అంతే. తణుకులో ఉన్నప్పుడు నరేంద్ర సెంటర్లో హర్యానా జిలాబీ ఇవ్వడు. ఆడికి కూడా అంతే. ఎప్పుడైనా ఇటు నుంచి నరేంద్ర సెంటర్కి వచ్చినప్పటికి మన సైడ్ మీదకి లాగేస్తూ ఉండేది హర్యానా జిలాబీ వాడి మీదకి. ఇటు నుంచి ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన కాడి నుంచి ఏదో రకంగా వాడి దగ్గర ఆగిపోయి ఆ జిలాబీ సమోసా అంత తినేయాలనిపించేది. డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా ఆడు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండేవాడు. ఆ మొక్కలు ఎట్టంటాం. ఆ జిలాబీ వేడి జిలాబీ అయితే ఇంకా అదిరిపోయేది అప్పుడు. ఇప్పుడు ఎక్కడో అలాగే దుబాయ్లో ఆ లెమన్ జ్యూస్ ఏ టైంలోనైనా సరే తాగాలనిపిస్తూ ఉంటుంది. అందుకే దేనికి ఎడిక్ట్ అవ్వకూడదు. అది మనిషి అయినా, వస్తువు అయినా, తిని అయినా, తాగి అయినా. కొంచెం నిద్ర వస్తుంది అప్పుడప్పుడే. ఇంకెళ్ళిపోతాను కాసేపు ఉండే. అలా ఒక రౌండ్ వేసి పగల కన్నా నైటే బాగుంటుంది అక్కడ. ఆ పక్కే అన్ని గోల్డ్ షాపులు. మొన్న వెళ్ళాను కదా, ఆ వీడియోలు పెట్టాను కదా ఇందులో, ఇది దాటి వెళ్ళాను అన్నమాట. లైటింగ్ అదిరిపోయింది ఇక్కడ. ఆ ఎదర నుంచి ఉంటుంది సముద్రంలోనే దిగటానికి. ఆ పక్కన ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అలా కాళ్ళు సముద్రంలో అలాగ పెట్టి చల్లగా కడుక్కొని వచ్చేస్తాం. సాక్షిగా కొన
పూర్వకాలం అరబ్బులు. ఇదంతా వాకింగ్ ప్లేసే. అక్కడ బ్రిడ్జిల కింద లైట్లు అనమాట. మన రాజమండ్రిలో పెడతారు కదా అప్పుడప్పుడు, అలా ఆడి పిల్లితో ఆడుతున్నాడు. అదే మన ఇంటికాడైతే పిల్లి ఎదురైతే ఆగిపోతాం. ఇక్కడైతే పిల్లల్ని పక్కన వేసుకుని పడుకుంటారు. ఇక్కడ నుంచి ఇలాగా కింద నుంచి అండర్ గ్రౌండ్ రోడ్డు ఉంటుంది. ఆ పక్క సముద్రంలో నుంచి ఆ పక్క నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎంత ఉంటుంది అంత దూరం. ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోవచ్చు. అదే స్టార్టింగ్. దాని కింద నుంచి వెళ్తే ఇలాగ పక్కకి వెళ్ళిపోవచ్చు సముద్రం నీటి మధ్యలో నుంచి. అంటే కింద అండర్ గ్రౌండ్ అనమాట. ఆ రోడ్డు ఉంటుంది కింద, ఏం తెలియదు పైన నీళ్ళు ఉన్నట్టు గట్ట. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఆడు ఇంకా పిల్లితో ఆడుతూనే ఉన్నాడు. ఇటు నుంచి ఇలాగెళ్ళి కాలు కడుక్కుంటామే అక్కడ. కానీ నేను వెళ్ళను ఇప్పుడు, ఎందుకంటే చల్లగా ఉన్నాయి కదా నీళ్ళు. రేవు అన్నమాట ఇది. అక్కడ చిన్న చిన్న నత్తలు కూడా ఉంటాయి. మొన్న వెళ్ళాను ఆడికి. అదే రేవు. పెద్ద నావలా ఉంది ఇది. ఇది పూర్వకాలందా ఇది? ఏమో ఇది ఎందుకు పెట్టారో అక్కడ. పెద్దదే. వంద సార్లు వచ్చి ఉంటాను ఇక్కడికి నేను, కానీ ఇది ఎందుకు పెట్టారో తెలియదు. అది మన పరిస్థితి. ఎవరిని అడగము, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలదు. ఒక్కొక్కడు ఒక్కోలా చెప్తారు. ఒకడిని ఎప్పుడో ఒకసారి ఒకరిని అడిగితే అది పూర్వకాలం అరబ్బోళ్ళు యూజ్ చేసింది. ఇది పూర్వకాలం అరబ్బోళ్ళు యూజ్ చేసింది అయితే కొత్తగా లా ఉంది ఇది. అందుకే ఇంకెవరిని అడుగుతామని అసలు ఇలా వీడియో తీసి చూస్తామే. అక్కడ పోలీస్ గాడి ఉంది, ఎందుకంటే ఇది ఇక్కడ ఏమన్నా గొడవలు జరుగుతాయేమని ముందు జాగ్రత్త అనమాట. గొడవలు ఏం జరగవు సాధారణంగా, కాకపోతే వాళ్ళ ముందు జాగ్రత్త. ఆ గాడి చూసిన వెంటనే ఎక్కడోడక్కడ సిట్ రైట్ అయిపోతారు, ఎందుకంటే గాడికి ఉన్న పవర్ అంటేది. పైన చందమామ ఉంది, చాలా రోజులకు కనపడింది.
ఇది ఇప్పుడు కనపడింది మళ్ళీ వెళ్ళి తిన్నది అరిగిపోయింది, నిద్ర వచ్చేస్తుంది. నిద్ర రావాలంటే తిన్నది అరగాలి, ఎందుకంటే లోపల పాటలన్నీ పనిచేస్తే లోపల పాటలు ఎప్పుడైతే పనిచేయడం మానేస్తుంది అప్పుడే మనకు నిద్ర వస్తుంది. మనం పడుకుంటే లోపల తిన్నది ఇంకా అలా జరుగుతూ ఉంటే నిద్ర రాదు. ఇక్కడ తులసి చెట్టు ఉంది, ఇది తులసి చెట్టు. ఇది చిన్నప్పుడు కొబ్బరి ఒకళ్ళు పెట్టుకుని తినేవాళ్ళం కదా, ఇప్పుడు తినాలనిపించలేదు. వెనకాల అమ్మగారు ఉన్నారు కదా, బెంచ్ మీద కూర్చుని తెగ గుప్పేస్తుంది. ఇక్కడ వెళ్తే తెగ గుప్పేస్తుంటారు సిగరెట్లు. అక్కడ కూర్చుందాం అనుకున్నాను, ఆ వాసనకే కొంచెం తేడా వచ్చింది. ఆ బిల్డింగ్ కనపడుతుంది కదా, బ్యాంక్ ఆఫ్ బరోడా టాప్లో, ఏదది దాని వెనక్కి వెళ్ళాలి మనం. దాని వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ కూర్చుందాం కాసేపు, ఒక పడవ వస్తుంది పెద్దదే. అదిగో ఇటే వస్తుంది అది. అది 35 రూపాయలు అనుకుంటా టికెట్. ఎప్పుడు ఎక్కలేదో రోజు ఎక్కాలి. అది అలా మధ్యలోంచి వెళ్ళిపోతుంది, ఇటు రావట్లేదు. అక్కడ చేపలు కొట్టుకుంటున్నాయి. అది అలా వెళ్ళిపోతుంది, మనం ఎలా వెళ్ళిపోవాలండి. ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను. రేపు డ్యూటీకి వెళ్ళాలి కదా. ఇక్కడ టైం వచ్చి 9 అయింది, అంటే మన ఇంటికాడ 10:30 అవుతుంది. అందరికీ బాయ్ బాయ్.